పంచాయతీలో బీసీ బలగం ఇది వెలులో ఇచ్చిరంటే ఇది బీసీలను మేమే ఎక్కువ గెలిపించడం, బీసీలకు మేము టికెట్ ఇస్తే గెలిచని చెప్పి చెప్పుకోవడానికే ఈ యొక్క ప్రధాన కారణం. కాకపోతే అసలు గతంలో 42% రిజర్వేషన్ లేకున్నా కానీ బీసీలు 52% గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం వల్ల 50% గెలిచారు. అంటే 2-3% తగ్గింది బీసీల సంఖ్య. ఇంకా వీళ్ళు ఆధిపత్యం ఎంత దారుణంగా అంటే ఈ అగ్రవర్ణాల్లోని ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు బీసీల పైన దాడులు చేసి చంపి భయభ్రాంతులకు గురి చేసి గెలిచారు. ఇంత దుర్మార్గం ఉన్నది ఇక్కడ. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లను గెలుపు. 25 జిల్లాల్లో 49.16% సర్పంచ్లు బీసీలే. 8 జిల్లాల్లో అత్యధిక సీట్లో విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాల్లో 68% స్థానాలు కైవసం. 14 జనరల్ స్థానాల్లో 13 మంది బీసీలు గెలపడం. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలోని 14 గ్రామాలు జనరల్ కేటాయించగా ఏకంగా 13 చోట్ల బీసీలు గెలుపొందారు. మిగిలిన ఒక స్థానాన్ని ఎస్టీ క్యాండిడేట్ దక్కించుకున్నారు. అన్ని గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ పోటీకి ముందుకు రాలేదు. కేవలం మిట్టదొడ్డి గ్రామంలో మాత్రమే ఓసీ మహిళ పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. ఇదే జిల్లా కేటిదొడ్డి మండలంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ జనరల్ కేటగిరీలో 10 గ్రామాలు ఉండగా 8 చోట్ల బీసీలు, ఒక చోట ఎస్సీ, మరో చోట ఎస్టీ గెలుపొందారట. సో వాస్తవంగా బీసీలలో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయ చైతన్యాలు ఊరికే రావద్దు, రాజకీయ చైతన్యం రావాలి. మన ఓట్లు మనకే వేసుకోవాలనేటువంటి చైతన్యం వస్తే ఎవ్వడు కూడా ఏ తాత జాగీర్ కాదు, ఎవడ అయ్య అవ్వచ్చినా కానీ మనమే గెలుస్తాం. వాని తాత ముత్తాతలు వచ్చినా కానీ బీసీలే గెలుస్తారు. సో బీసీలలో ఆ రాజకీయ చైతన్యం రావాలి. వచ్చినప్పుడే ఈరోజు రాజ్యాధికారం దక్కుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాదు, ఎమ్మెల్యే సీట్లు కొట్టే స్థాయి దాకా పోవాలి. ఆ చైతన్యం రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. బీసీ రిజర్వేషన్లు పోను మిగతా జనరల్ స్థానాల్లోనూ సర్పంచ్లుగా పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని చోట్ల బీసీలతో పోటీపడి గెలవగా మరికొన్ని చోట్ల బీసీ అభ్యర్థులతో తలపడి గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాలు బీసీల ఖాతాలో పడ్డాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరిగినటువంటి 99 గ్రామ పంచాయతీ స్థానాల్లో 60 స్థానాల్లో 69% బీసీల సర్పంచ్గా గెలుపొందారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు గాను 72 స్థానాలు బీసీలు కైవసం చేసుకున్నారు. ఆ మొత్తం 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరగా జనరల్ స్థానాలు పెద్దగా లేని 3 ఏజెన్సీ జిల్లాలు భద్రాద్రి, ములుగు, ఆసిఫాబాద్ సహా వివరాలు అందని నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు పక్కన పెడితే మిగిలిన 25 జిల్లాల్లో 1229 మంది బీసీ సర్పంచ్లు గెలుపొందడం విశేషం అంటూ చూస్తా ఉన్నాం. సో మంచిదే, మంచి పరిణామే. కానీ ఇంకా ఎమ్మెల్యే సీట్లు గెలిచేదాకా రావాలి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. అంటే బీసీలకు కేటాయించిన రిజర్వేషన్ల 18% మించి సగానికి సగం సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 63% బీసీ సర్పంచ్లేట. గ్రేటే, మంచిదే, మంచి పరిణామమే. సో ఒకసారి చూద్దాం. కరీంనగర్లో బీసీలు 57 మంది గెలిచారట. ఎస్సీలు 21, ఎస్టీ 0, 14 ఓసీ, మొత్తం 92 అట. సో బీసీల శాతం 62%. పెద్దపల్లిలో బీసీల శాతం 69%, జగిత్యాల్లో 60%, హన్మకొండలో 36%, వరంగల్లో 26%. చూడండి వరంగల్లో ఎంత తక్కువ వచ్చిందో ఒకసారి గమనించండి. జనగామలో 26% అట, భూపాలపల్లిలో 20% అట, ములుగులో 6%, మహబాద్లో 12%, మెదక్లో 57%, సంగారెడ్డిలో 62%, సిద్దిపేటలో 54%, యాదాద్రిలో 42%, సూర్యాపేటలో 17%. మహబూబ్నగర్, సూర్యాపేటలో అయితే ఒక యాదవ్ బిడ్డను కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రవర్ణాలు చంపినాయి. ఆ భయం ఉన్నది. మహబూబ్నగర్లో 43%, వనపర్తిలో 19%, గద్వాల్లో 60%, నారాయణపేటలో 34%, నాగర్ కర్నూల్లో 27%, కామారెడ్డిలో 29%, నిజామాబాద్లో 40%, నిర్మల్లో 39%, ఆసిఫాబాద్లో 2%, ఆదిలాబాద్లో 9%, మంచిర్యాలలో 42%, ఖమ్మంలో 25% అట. సో మొత్తానికి ఇట్లా ఉన్న జిల్లాలలో ఒక్కొక్క దగ్గర బాగానే వచ్చింది, ఒక్కొక్క దగ్గర అసలు రాలేదు. కానీ బీసీలు ఎక్కడైతే కాలేదో అక్కడ చైతన్యం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నం జరగాలి. ఖచ్చితంగా ఆ దిశగా బీసీ మేధావులు ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.